గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. వివి రావు గారు నమస్తే సార్. నమస్తే. వివి రావు గారు, యుద్ధం ఎక్కడా కూడా తగ్గినట్టు కనిపించట్లేదు సార్. రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. ఇంకా కామెంట్లు చూస్తా ఉంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ లేటెస్ట్ గా ఒక కామెంట్ చేసింది. నూతన సుప్రీం లీడర్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో ఖమేని చాలా దారుణంగా మేము చంపేస్తాం, మొస్తఫా ఖమేనీని వెంటాడి చంపేస్తాం అని ఒక ప్రకటన చేశారు. అంతకు ముందే ఇరాన్ కూడా ప్రకటన చేసింది, నెతన్యాహుని మేము వెంటాడతామని. అంటే ఇట్లా చంపుకునే ఉద్దేశాలతోనే ఉన్నారు. కసితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి యుద్ధం ఏ స్థాయికి పోతుందో అర్థం కావట్లా. ఏమంటారు సార్? ఈ యుద్ధం దిశ ఎట్లా ఉందంటారు? దీన్ని మిలిటరీ పార్లెన్స్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ లో ఒక బలమైన పోర్షన్ ఉంటుంది. ఆ బలమైన పోర్షన్ ని తీసేయాలి, లేకపోతే వాళ్ళ వీకెస్ట్ లింక్ అన్నా పట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఉన్న బలమైన పోర్షన్ ఏంటంటే లీడర్షిప్. ఇజ్రాయెల్లో నెతన్యాహు గారు మల్టిపుల్ టైమ్స్ ఎన్నికయ్యి కరప్షన్ కేసుల్లో ఉన్నా కానీ అన్నిటినీ ఎదుర్కొంటా అక్టోబర్ 23 తర్వాత మొత్తానికి హమాస్ని నిర్మూలించి ఇజ్రాయెల్కి పీస్ తీసుకురావాలని చూస్తున్నారు. అందులో డౌట్ ఏమి. అలాగే ఇరాన్లో ఖమేనీని ఆయన దాదాపు 89 తర్వాత కంటిన్యూస్గా 36 years పరిపాలించారు. సో దీనివల్ల ఏంటంటే ఆ లీడర్షిప్ని తీసివేయడం జరిగింది. కానీ వాళ్ళు ముందు నుంచి తయారుగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 50 మంది లీడర్లు పోయినా కానీ ఇంకా లీడర్షిప్ తర్వాత వాళ్ళకి సపోర్ట్లో ఉన్న ఐఆర్జీసీని రైజ్ చేసిందే ఈ లీడర్షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు పటిష్టంగానే ఉన్నారు. వాళ్ళు డౌన్ అయ్యేంత వరకు ఇరాన్ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. 2016లో చైనా అండ్ రష్యా బ్రోకరేజ్లో అమెరికా తోటి ఒక అగ్రిమెంట్ అయింది. అందులో అణుబాంబులు ఇవన్నీ తయారు చేయకుండా ఇరాన్ సంతకం పెట్టింది. కానీ ఆ సమయంలో రష్యా చైనా ఒక్కదాన్ని వదిలేసినాయి, ఒక్క పాయింట్ని. అవేంటంటే బాలిస్టిక్ మిసైల్స్. ఇంకా ఇరాన్ ఏం చేసిందంటే ఆ ఉన్న ఒక్క క్లాజ్ని పట్టుకుని బాలిస్టిక్ మిసైల్స్ విపరీతంగా డెవలప్ చేసుకుంది. టెక్నాలజీ చైనా నుంచి తీసుకుంది, మెటీరియల్ తీసుకుంది, రష్యా నుంచి కూడా హెల్ప్ తీసుకుంది, విపరీతమైన తీసుకుంది. అలాగే యూఏవీస్ కూడా తీసుకుంది. కొంతవరకు సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వీటిలో కూడా చాలా ప్రావీణ్యత సంపాదించింది. దీనితోటి ధీమాగా ఎదుర్కొంటోంది. హార్ముజ్ స్ట్రైట్ ఏదైతే అమెరికా ఇరాన్ని పగడ్బందీ చేయడానికి ఎకనామిక్ వార్ఫేర్ స్టార్ట్ చేసి శాంక్షన్స్ ఇంపోజ్ చేసిందో అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో రియలైజ్ అయ్యారు. ఏమని? హార్ముజ్ సంధిని క్లోజ్ చేసేస్తే మనకి 20% వరల్డ్ ట్రేడ్ ఆఫ్ చేయగలుగుతాం. దానివల్ల ఇంటర్నేషనల్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. తర్వాత మనం కంట్రోల్ చేయగలుగుతాం. రెండవది వాళ్ళు ఎస్టిమేట్ వేసింది ఏంటంటే హార్ముజ్ సంధిని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇరాన్ చుట్టూరు ఉంది. ఒకవేళ ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ చేయగలనా కానీ మిగతా ఐఆర్జీసీ డిస్ట్రిక్ట్లు డీసెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉండడం వల్ల ఎఫెక్టివ్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఆపరేషన్ చేయగలుగుతారు. ఇంకొంచెం చూస్తే రెడ్ సీలో హౌతీస్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం యాక్షన్ చేయలేదు. వాళ్ళు కూడా సూయజ్ కెనాల్ మూసే ప్రయత్నంలో ఏదైనా చేయొచ్చు. ఇప్పటి వరకు వాళ్ళ కార్డ్స్ ఓపెన్ చేయలేదు. సో ఈ విధంగా ఎప్పుడైతే టాక్స్ జరుగుతా సర్ప్రైజ్లో 48 లీడర్స్ని తీసివేయడం జరిగిందో February 28 వెంటనే ఇరాన్ అమెరికా స్థావరాలని మిడిల్ ఈస్ట్లో దెబ్బతీయడం మొదలుపెట్టింది. వాళ్ళ ఉన్న ఎకనామిక్ స్థావరాలని, వాళ్ళకున్న రెసిడెన్షియల్ ఏరియాస్ని, వాళ్ళకున్న వాటర్ సప్లైని, తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేయడం జరిగింది. దీనివల్ల వరల్డ్లో ప్రెషర్ వస్తుంది, నో డౌట్. యూరోపియన్ యూనియన్లో కొంచెం డివిజన్ ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఒక నాటోలో భాగమైనా కానీ 100% పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉన్నా కానీ ఈ ఇరాన్ యుద్ధంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అలా అవలంబిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ నుంచి చాలా సపోర్ట్ కావాలి. చైనా మిలిటరీలీ సపోర్ట్ చేస్తుంది. అంటే డైరెక్ట్ ఇంటర్వెన్షన్ లేకపోయినా కానీ మెటీరియల్, టెక్నాలజీ, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో చాలా హెల్ప్ చేస్తుంది. రష్యా కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అయితే వాళ్ళ లీడర్షిప్ ఇప్పుడు నిన్న
చనిపోయిన వాళ్ళు అలీఫ్ ఒక అతను, తర్వాత వాళ్ళ పారామిలిటరీ ఫోర్స్ కమాండర్ ఒక అతను, వీళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం డెంట్ పడింది. ఈ విధంగా లీడర్షిప్ కొంచెం డ్విండిల్ అవుతోంది ఇరాన్లో. ఏ రోజునే ఇరాన్ అమెరికా పవర్ని తట్టుకోలేదు, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే ప్రొలాంగ్ మాత్రం చేయగలుగుతారు. ఒకవేళ గ్రౌండ్ మీద అటాక్కి వెళ్తే మాత్రం ఇండిపెండెన్స్ ఇవ్వడం వల్ల ఐఆర్జీసీ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసి ఇన్సర్జెన్సీ టెర్రరిజం కింద తీసుకొస్తుంది. విపరీతంగా ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు ఒక ఫైర్ చేయగలుగుతున్నారు. నిన్న కూడా ఇజ్రాయెల్లో ఫైర్ చేసినప్పుడు 2 క్యాజువాలిటీస్ తీసుకున్నారు. దాదాపు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని ఫైర్ చేయగలిగారు. అలాగే ఐరన్ డోమ్ ని భేదించగలుగుతున్నారు. ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఓపెన్ అయితేనే కానీ అమెరికాకి ఫేస్ సేవింగ్ కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే ఎవరినో ఒకళ్ళు పోగు చేయాలని చూస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, పోలాండ్ ఇటువంటి కంట్రీస్ అన్నిటిని బహుశా నెక్స్ట్ 72 hours లో చేయగలచ్చు. కానీ ఆ షిప్స్ మెడిటేరియన్ సీ నుంచి కానీ ఇటు సౌత్ చైనా సీ నుంచి కానీ కదిలి మిడిల్ ఈస్ట్కి వెళ్ళడానికి కనీసం ఇంకొక 3 రోజులు పడుతుంది. అంటే నెక్స్ట్ వారం రోజుల లోపల జలసంధి ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ లోపల 31 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఎల్ఏబిలో అక్కడ సౌత్ చైనా నుంచి సీ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అయితే వాళ్ళు ఇంకా హెజిటేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇరాన్ ఎన్ని మైన్స్ పాతిందో తెలియదు. దాదాపు 16-18 ఇరాన్ షిప్ని డిస్ట్రాయ్ చేశారు అమెరికా వాళ్ళు, మైన్స్ ఏవైతే పాతున్నాయో. అయితే ఏ విధమైన మైన్స్, ఎందుకంటే చాలా రకాల మైన్స్ ఉంటాయి, అందులో ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ మోస్ట్ డేంజరస్. అదే నీళ్ళలో కొట్టుకుంటా ఎక్కడ తగిలినా ఏ షిప్ తగిలినా అది డ్యామేజ్ అయిపోతుంది, దానికి ఎనిమీ అంటూ కంట్రోల్ ఉండదు. మిగతా ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ ఇవన్నీ కొంతవరకు, ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ కూడా కొంతవరకు కంట్రోల్ ఉండదు, అక్కడి నుంచి వెళ్తున్న షిప్ని అటాక్ చేస్తుంది. మిగతా మైన్స్ మాత్రం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. వీటిని డీమైనింగ్ చేయడానికి మైన్ స్వీపర్స్ అనే ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ షిప్లో ఉంటుంది. ఆ షిప్స్ కావాలి. ఆ షిప్స్ ఈ యుఎస్ఏ తీసుకురాలేదు ఇప్పుడు. దానివల్ల వాళ్ళ డ్రాబ్యాక్ ఉంది. అంటే ఏంటంటే వార్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడే చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినందుకే కొంచెం అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ట్రేడ్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అమెరికా ఇంకా చాలా తీవ్రంగా పరిణామాలు వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తుంది. B2 బాంబర్ రోజుతుంది. హార్ముజ్ దగ్గర ఉన్నటువంటి క్షిపణి కేంద్రం ఏదైతే ఉందో దాని మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. సో ఆ విధంగా అమెరికా బాగానే చేసింది. ఇప్పటి వరకు వాళ్ళకున్న మిసైల్ లాంచెస్ అన్ని నాశనం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఓన్ టెక్నాలజీ తోటి కాబట్టి వాటిని తిరిగి డెవలప్ చేసుకోవచ్చు. వెంటనే వాళ్ళు రిపేర్ చేయగలుగుతారు. స్పేర్స్ వస్తున్నాయి చైనా నుంచి, రష్యా నుంచి. తర్వాత వాళ్ళకి ఓన్ ఇండిజినస్ టెక్నాలజీ ఉంది, విపరీతంగా మెటీరియల్ స్టాక్ పైల్ ఉంది, దానివల్ల రిపేర్ చేసుకుని తయారు చేసుకోగలరు. అయితే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసిన తర్వాత 2-3 దీవులు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి ఉత్తరానికి దాదాపు 500 కిలోమీటర్లో కార్క్ ఐలాండ్ ఉంది. ఆ కార్క్ ఐలాండ్ 90% ఇరాన్ ఎక్స్పోర్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. 3 పోర్టుల్లో 10 మిలియన్ బ్యారెల్స్ ఒకే రోజుని ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకో 2 దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా అందులో దాని దగ్గరలో బందర్ అబ్బాస్ అని ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది. అక్కడే యురేనియం కూడా దొరుకుతుంది. యాక్చువల్గా ఇరాన్లో న్యాచురల్ యురేనియం, వాళ్ళ న్యాచురల్ రిసోర్స్ దొరుకుతుంది. తర్వాత అక్కడ చాలా అసెట్స్ ఉన్నాయి వాళ్ళు. ఆ బందర్ అబ్బాస్ తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఈ లోపల అమెరికా మిగతా ట్రూప్స్ని కదులుస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే అమెరికాలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. కెంట్ అని కౌంటర్ టెర్రరిజం అధికారి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో, ట్రంప్ గారు నిర్దేశించిన అధికారి, ఆయన నిన్న రిజైన్ చేశారు. నాకు ఇది ఇరాన్లో పరిస్థితి బాగోలేదు, అక్కడ అటాక్ చేయాల్సిన అవసరం లేదని. అంటే ఏంటంటే ఇంటర్నల్గా కొంచెం డైనమిక్స్ నడుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కోఆపరేట్ చేయట్లేదు, ఎస్పెషల్లీ ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. తర్వాత ఇటలీ కూడా కొంచెం కోఆపరేట్ చేయట్లేదు. స్పెయిన్ మాత్రం 100% రివర్స్ గేర్లో వెళ్తుంది, అసలు నేను సపోర్ట్ చేయనని చెప్తుంది. సో ఆ విధంగా అడ్డంకులు ఉన్నాయి. కానీ అమెరికాకున్న ఈరోజు సుపీరియారిటీ, ఇజ్రాయెల్కున్న సుపీరియారిటీ, ఇజ్రాయెల్కున్న రిజాల్వ్ చూస్తే మాత్రం ఇరాన్ ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గదు తప్పదు. ఎందుకంటే లీడర్స్ ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఫ్రీ చేసేసి తర్వాత కార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని ఐఆర్జీసీ వాళ్ళని తునాతునకలు చేసేసి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పటికైనా చైనా, రష్యాలు ఇంకా ఇరాన్ మిత్ర దేశాలు కదులొచ్చే అవకాశం ఉందా?
లేదు. చైనా రష్యాలు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. అమెరికా కావాలని యూక్రెయిన్ని ఇష్యూని లైవ్గా పెట్టింది, జూన్ వరకు పోస్ట్పోన్ చేసింది. కావాలంటే నిజంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉంటే డిసెంబర్ జనవరిలో అగ్రిమెంట్ అయ్యి ఎంతో కొంత తప్పించుకునేవారు. ఎందుకంటే జెల్లెన్స్కీ గారు ఈ రోజుని ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆయన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు. ఆయన తీసుకునే నిర్ణయాలు నిజంగా యూక్రెయిన్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు. ఆయన్ని తీసేస్తే యూక్రెయిన్ రష్యా అగ్రిమెంట్ మన్నాడైపోతుంది. అంటే డోన్బాస్ రష్యాకి ఇచ్చేస్తే క్రిమియా వాళ్ళకి ఇచ్చేసి మధ్యలో ఒక దారి ఇస్తే చాలు, రష్యా ఊరుకుంటుంది. సో కానీ అది సెటిల్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల రష్యాని అక్కడ బిగిచ్చేశారు. ఇంకా చైనా ఉంది. చైనాకి ఇరాన్ ఇంపార్టెంట్ కాదు, తైవాన్ ఇంపార్టెంట్. తైవాన్లో చిప్ మేకింగ్ ఇండస్ట్రీ ఉంది. ఆ చిప్ మేకింగ్ ఇండస్ట్రీ చైనాకు వచ్చిందా, ఇంకా ప్రపంచంలో తిరుగులేని అమెరికాని ధీటుగా టెక్నాలజీ డెవలప్ చేసుకునే సామర్థ్యం, కొంత ఏరోప్లేన్స్, శాటిలైట్ టెక్నాలజీ వీటిలో కొంచెం వెనుకంజ ఉంటుంది. కానీ ఓవరాల్ ఎలక్ట్రానిక్స్ లో మాత్రం టేక్ ఓవర్ చేసేస్తారు. ఆ విధంగా వాళ్ళకి తైవాన్ ఇంపార్టెంట్. అది 2027 వరకు టార్గెట్ పెట్టుకున్నారు, 2017లో పెట్టుకున్నారు. ఎకానమీ డెవలప్ అయిన తర్వాత అప్పుడు తీసుకున్నారు. దానికి సార్ ఇరాన్ మాత్రం చైనా పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఇప్పుడు హర్మూజ్ నుంచి దాటే షిప్ ఏదైతే ఉందో, మీ చమురు కొనుగోళ్ళని చైనా ధనం ఏదైతే ఉందో యువాన్ లో గనక మీరు కొనుగోలు చేసుకుంటే మేము షిప్లను బయటకు పంపిస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. కానీ ఇరాన్ కి తీవ్రంగా కష్టం వస్తే మాత్రం చైనా రాదంటారు? అంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదండి. అంటే మెటీరియల్ సప్లై చేస్తుంది, టెక్నాలజీ ఇస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తుంది, సైబర్ వార్ఫేర్ చేస్తుంది. కానీ పరోక్షంగా నేను నీకు హెల్ప్ వస్తాను అని చెప్పి చైనా ఆర్మీ మాత్రం చైనా ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ యుద్ధంలోకి రాదు. అది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి తైవాన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 years వరకు రాదు. ఎక్కడ అమెరికా ఉంటే మాత్రం అక్కడ రాదు, ఎందుకంటే అక్కడ బలాబలాలు తేలిపోతాయి. ఆ తేలిపోయినప్పుడు ఇంకా తైవాన్ది 2027 నుంచి ఇంకో బహుశా 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి మనీ ప్రాబ్లం ఉండదు, ప్రింట్ చేసి కావాల్సినంత ఇస్తారు. అలాగే చైనా ఆయిల్ మీద విపరీతంగా డిపెండెంట్ ఉంది. వాళ్ళకి 6 years అగ్రిమెంట్ ఉంది ఇరాన్కి, చైనా. యుయాన్లో కరెన్సీలో ఆయిల్ కొనుగోలుకి వాళ్ళకి అగ్రిమెంట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆయిల్ సప్లైకి ఇరాన్ మీద చాలా ఆధారపడి ఉన్నారు. మనకి చైనాకి, జపాన్కి, ఆస్ట్రేలియాకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. న్యాచురల్గా దొరికే ఆయిల్ మనకి చాలా తక్కువ, అందుకని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చైనా రిక్వైర్మెంట్ మనకంటే 3 రెట్లు. మనకి రోజుకి 5 లక్షల బ్యారెల్స్ కావాల్సి వస్తే వాళ్ళకి 15 లక్షల బ్యారెల్స్ కావాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువ ఇంపోర్ట్ ఇరాన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ విధంగా ప్రోత్సహిస్తూనే ఉంటారు, కానీ ఆ గేమ్ మాత్రం అంతవరకే నడుపుతారు. అది నా అభిప్రాయం. ఓకే, అయితే నాకు తెలిసి ఇంకొక 1-2 నెలలు కొనసాగే అవకాశమే కనిపిస్తుంది అంటారు, ఏం సార్? ఇంకా కొనసాగే ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. 2 నెలలు కనీసం పడుతుంది, ఎందుకంటే కార్క్ ఐలాండ్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు. మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ వచ్చినా కానీ దానికి సరిపడా ఆర్టిలరీ గన్స్ ఇవన్నీ కూడా కావాలి. తర్వాత ఈ లీడర్షిప్ ప్రస్తుతానికి పటిష్టంగానే ఉంది. ఆ లీడర్షిప్ని డ్యామేజ్ చేసేంత వరకు అక్కడ గవర్నమెంట్ రివోల్ట్లోకి వచ్చి కొత్త గవర్నమెంట్ ఏర్పడేంత వరకు సాధిస్తారు, కానీ టైం పడుతుంది. అది కానీ చంపుకుంటూ పోవడం అనేది ఇక కామన్ గా జరిగిపోతూ ఉంటుందేమో. ఇప్పుడు భద్రతా అధికారి అలీ లారిజానీని చంపేసినట్టు మానవ జాతికి యుద్ధం తప్పదు. అదొక యాక్చువల్గా కల్చర్లో ఉంది, హ్యూమన్ బీయింగ్స్ కి జీన్స్ లో ఉంది. ఈ రోజు కాకపోతే లాస్ట్ 100 ఏళ్లలో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు కింద లెక్క పెడితే 3 ప్రపంచ యుద్ధాలు అయినాయి. అంటే ప్రతి 30 ఏళ్ళకి యావరేజ్ ఒక యుద్ధం అవుతుంది ప్రపంచం అంతా. ఇది మానవాళికి జరుగుతూనే ఉంటుంది. మానవాళ్ళు ఎప్పుడు ఖాళీగా కూర్చోలేదు. కూర్చున్న రోజుని డెవలప్మెంట్ మహాత్మా గాంధీ గారు అన్నట్టు అందరికీ తినడానికి సరిపడగా భూమి ఇస్తోంది, కానీ ఎవరి గ్రీడ్కి భూమి ఇవ్వట్లేదని చెప్పి ఆ రోజునే స్పష్టంగా చెప్పారు. గ్రీడ్ వస్తుంది. 6 హ్యూమన్ వీక్నెసెస్ మన ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే చెప్తుందో, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు, అవి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నంత వరకు యుద్ధం తప్పదు. యుద్ధం జరగకపోతే జీన్స్ కూడా స్టేబుల్ అయిపోతాయి. పాకిస్తాన్లో లాగా ఇన్బ్రీడింగ్ అయిపోయి ఐక్యూ లెవెల్స్ దిగిపోయే అవకాశాలు వస్తాయి. సో యుద్ధం కూడా అందుకుని బహుశా దేవుడు సృష్టించి ఉంటాడు, తప్పదు.
అది కానీ సార్, యుద్ధాలు ఆపే సంస్థలు మాత్రం ఎందుకని సార్ కిమ్ అనుకుంటూ కూర్చుంటున్నాయి? యుద్ధాలు ఆపేదంటే ఇప్పుడు మనం కొన్ని ఏదో ఈక్వాలిటీ అని చెప్పి ఈ మధ్యన ఎడ్యుకేషన్ లాస్ట్ 50-70 ఇయర్స్లో ఎడ్యుకేషన్ వైడ్ స్ప్రెడ్నెస్ వచ్చి ఏదో ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఈక్వల్ రైట్స్, హ్యూమన్స్ రైట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ యాక్చువల్గా చూస్తే ఎవరి బలం ఉంటే పవర్, మనీ, రిసోర్సెస్ ఈ ఎవరి దగ్గర ఉంటే వాడే రాజు. ఆఫ్రికా గురించి ఎవరు అడగట్లేదు. రవాండాలో 25 ఇందులో చనిపోయిన వాళ్ళు కేవలం 2,000 మంది 3,000 మంది కంటే ఎక్కువ లేరు ఇప్పటి వరకు. రవాండాలో 2.5 మిలియన్ చనిపోయారు, ఎవరు పట్టించుకోలేరు. నైజీరియాలో ఈ రోజున కూడా ఆల్ ఖైదా లీడర్షిప్ లో ఉన్న వేరే ఆర్గనైజేషన్స్ సగం కంట్రీని కంట్రోల్ చేస్తున్నాయి. కిడ్నాప్ అయిపోతున్నారు. 300 మంది 400 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతా ఉంటారు. ఎవరు పట్టించుకోవట్లేదు. మధ్యలో ఒకసారి అమెరికా ఏదో పట్టించుకుని తప్పితే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే మిగతా దేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో, సెంట్రల్ ఆఫ్రికన్ దేశాల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ పట్టించుకుంటారు. ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ పట్టించుకుంటారు. అదే ఆయిల్ లేకపోతే ఎక్కడ సంపద మూలుతుందో దాని స్వాధీనం కోసం ఈ ప్రయత్నం. బేసికలీ సంపద, పవర్ ఇదే కావాలి. అది ఉన్నంత వరకు మీరు గ్రీన్లాండ్ అవనివ్వండి, కెనడా అవనివ్వండి, ఇదంతా పట్టుకుంటారు. ఇప్పుడు కెనడా కూడా చూసి 6 రోజుల క్రితం కొత్త రూల్స్ పాస్ చేశారు. ఇప్పటి వరకు అమెరికన్ ఎయిర్లైన్స్ అందరికీ కన్సెషనల్ టారిఫ్, అదే వాళ్ళ దేశం మీద నుంచి వెళ్ళడానికి కన్సెషన్స్ ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ తీసేసి డబ్బులు కట్టమంటుంది. సో ట్రంప్ గారి టారిఫ్ మైనస్ అయిపోయింది. తర్వాత అమెరికాకి కష్టాలు పెరిగినాయి. అమెరికన్ టికెట్లన్నీ పెరిగిపోతాయి. ఎందుకంటే అన్ని కెనడా మీదుగా, ఐస్లాండ్ మీదుగా యూరోప్ రావాలి తప్పితే కానీ డైరెక్ట్గా అట్లాంటిక్ ఓషన్ మీద రావు, లేకపోతే పసిఫిక్ ఓషన్ మీద రావు. అందుకని చెప్పి వాళ్ళ ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ఇప్పుడు హౌతీస్ ఇంకా సీరియస్ అవ్వలేదు, కానీ హౌతీస్ రెడ్ సీ మూసేస్తే సూయజ్ కెనాల్ మూతడిపోతుంది. సూయజ్ కెనాల్ మూతడిపడిన రోజుని అక్కడ అమెరికా వీళ్ళందరికీ సౌత్ ఆఫ్రికా చుట్టూరు రావాల్సి వస్తుంది. దానివల్ల పెరిగిపోతుంది. ఇది ఒకందుకు అమెరికా కూడా సంతోషమే. చైనా ఇంతవరకునే ఉంటే ఏమవుతుందంటే చైనా కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే చైనా టెక్నాలజికల్లీ అడ్వాన్స్ అయిపోతుంది. అది కూడా ఓకే. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.